అందరికీ నమస్తే. ఇది గారె చెట్టు. ఇది ఎవరికి దొరకదు, ఊళ్ళో ఉండదు. అడవిన చిలకలల్లా అడవిన చిట్ట అడవిలా గుట్టరాళ్ళులా అట్లా ఉంటాయి. అవి తెలిసిన వాళ్ళకే తెలుస్తాయి, కొంతమందికి తెలియవు, చాలా మటుకే తెలియవు. ఇది నాకు తెలుసు కాబట్టి నాకు దొరకక మా అల్లంతోటి మా తమ్ముని కొడుకుతోటి ఇవాళ అమాస అని తెప్పించుకొని కట్టుతున్నా. కాకపోతే ఇది చాలా మంచిది. ఇది కొత్తిల్లు ఎవరు కట్టుకున్నా తప్పనిసరి తెచ్చి కట్టుకోండి. ఇది కట్టుకుంటే గాలి రాదు, ధూళి రాదు, ఎవరైనా శాతవాడి చేసినా మనకు తగులదు, ఏమైనా శక్తులు మన ఇంట్లోకి రావాలన్నా రావు. లక్ష్మీదేవి మంచిగా లక్ష్మీదేవి వస్తుంది. ఇది ఎట్లా తెచ్చుకోవాలంటే పొద్దుగాల లేచి స్నానం చేసి ఎవరితో పలకరియకుండా పొయ్యి కొట్టుకొని ఆకు దులిపి మంచిగా కింద పెట్టకుండా తెచ్చుకొని కట్టుకోవాలి. కానీ ఆడీడ పెట్టి అడ్డగోలుగా తెచ్చి కట్టుకుంటే పని ఇయ్యదు. ఇది ప్రత్యేకంగా మంచిగా తెచ్చుకొని అమాస రోజు తెచ్చుకొని కట్టుకుంటేనే ఇది లక్ష్మీదేవి కానీ అరకతి కానీ బరకతి కానీ ఉంటుంది. అరకత బరకత ఉంటుంది. ఎవరు ఏం చేసినా మనకు తగులదు. ఏ దయ్యం ఏ భూతం మన ఇంట్లోకి రాదు, దిష్టి కూడా పోతుంది. ఇది చాలా మంచిది. ఇది గారె చెట్టు అంటారు. దీని పండు కూడా ఎర్రగా ఉంటుంది. నేను కూడా చూసిన కానీ అడవిలో ఉంటుంది. అందుకే నా చేతగాక మా అల్లంతో తెప్పించుకొని నేను ఇవాళ అమాస శుక్రవారం మంచిగా ఉంటుంది, లక్ష్మీదేవి వస్తుందని కట్టుకుంటున్నా. మీరు కూడా కట్టుకోండి. కొత్తిళ్ళల్లో మంచిగా కట్టుకోవాలి. ఇది తప్పకుండా తెచ్చుకొని కట్టుకోండి తెలుసుకొని.